సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఒక టీడీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారి పైన ఒక అసభ్యకరమైన రీతిలో కొన్ని కామెంట్స్ చేశారు సార్. ఇప్పుడు దాని మొత్తం కూడా వీడియో వైరల్ అవ్వడం, ఆ టీడీపీ కూడా రియాక్ట్ అయ్యి మహిళల గౌరవానికి భంగం కలిగించాలి, ఎవరు మాట్లాడినా మేము సహించేది లేదని అతన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అతను కూడా తర్వాత క్షమాపణ వీడియో కూడా చేయడం జరిగింది. ఏదేమైనా కామెంట్స్ మాత్రం అటు వైసీపీ వాళ్ళు కూడా దాన్ని పెట్టేసి ఇదిగో ఇది టీడీపీ కార్యకర్తలు ఇలా ఉన్నారని చెప్పేసి పెట్టడం చూస్తున్నాం. సో ఆ కామెంట్స్ని ఇంత ఘోరంగా వెళ్ళి చేయడం ఏంటి, మరి మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే టీడీపీ వాళ్ళు కొత్తగా మాట్లాడలేదు కదా. ఇప్పుడు మాట్లాడిన కార్యకర్త ఎవరో, ఆయన పేరు కిరణ్ అనేవాడు కొంచెం నెరేటివ్గా మాట్లాడాడు ఓపెన్గా. ఈ ఓపెన్గా మాట్లాడటము అనేది చేయటానికి ముందు అది రకరకాలుగా ప్రపంచంలోకి సర్క్యులేట్ చేశారు. ఇతని మీద మాత్రమే కాదు కేసులు పెట్టాల్సింది. నిజంగా కేసులు పెట్టే సద్బుద్ధి వారికి ఉంటే ఎన్నికలకి ముందే ఈ ఇప్పుడు ఏదైతే కంటెంట్ మాట్లాడాడో కిరణ్, ఇదే కంటెంట్తో వీడియోలు చేశారు కదా. తెలుగుదేశం పార్టీ గెలవాలి అని కోరుకున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో టీడీపీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి అనేక వీడియోలు చేసినటువంటి ప్లాట్ఫామ్స్ కొన్ని ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ మీద ఈ కిరణ్ మాట్లాడిన అంశాన్ని దాన్ని దృశ్యరూపకంగా వీడియోలు చేసి మార్కెట్లో పెట్టారుగా. అవి తీసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలిగా. ఆ కంటెంట్ రాసిన వాళ్ళ మీద, ఆ ప్లాన్ చేసిన వాళ్ళ మీద, ఆ డైరెక్టర్ల మీద, నటించిన నటీనటుల మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఎందుకు పెట్టట్లేదు అనేది ఒకటి. అలాగే ఈ వీడియోలు చిన్న వీడియోలు తీయటం కాదు, అసలు సినిమాయే తీశారు వివేకం అనే పేరుతో. ఆ సినిమాలో కూడా ఇప్పుడు కిరణ్ మాట్లాడిన తరహా లైన్ ఒకటి ఉంటుంది. మరి ఆ సినిమా ఎవరు తీశారో తెలియదు, దాని మీద పేరు ఊరు ఏమీ లేవు. కాబట్టి అది ఎవరు తీశారు, ఏమిటి వాళ్ళ మోటో అనేది కూడా ఒక కేసు బుక్ చేస్తే పద్ధతిగా ఉంది అనుకోవచ్చు. అలాగే ఇదే టాపిక్ని ఇంతకు ముందు కూడా నర్మగర్భంగా చాలామంది ప్రసంగించారు వివిధ టీవీ ఛానల్స్లో. పర్టికులర్గా తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకున్నటువంటి ఛానల్స్లోనే ఈ ప్రస్తావనలు జరిగాయి. మరి వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? వీడియోలు కావాలంటే మనం సరఫరా చేయొచ్చు, కేసులు పెడతారా? లేదు, ఇక్కడ ఇదేదో జరిగింది కాబట్టి, అతను మాట్లాడాడు కాబట్టి అతని మీద కేసులు పెట్టి మొత్తాన్ని చేతులు దులుపుకోవాలని ట్రై చేస్తున్నారా అనేది చూడాలి. అంటే వెటకారంగా మాట్లాడటము ఇవన్నీ కూడా అంటే అవతల వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేయటము. మీరు ఎలాగైతే ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడతారా అని వైసీపీ నాయకుల మీద దాడి చేశారు. అది కొడాలి నాని కావచ్చు, లేకపోతే వల్లభనేని వంశీ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. వాళ్ళ మీద వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మనుషుల మీద కామెంట్లు చేశారని కదా గొడవ. మరి మీరు చేసింది అదేగా, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి మీరు చేసిన ప్రచారం అదే కదా. ఇంకొకటి, షర్మిల గారితో ఇలాంటి అర్థం వచ్చేలాగా మాట్లాడించి ఆ వీడియోస్కి విచిత్రమైన థంబ్నెయిల్స్ పెట్టి ప్రచారం చేశారుగా మీరు, ఆ కుటుంబం నుంచి ఆ కుటుంబంలో కొట్టించడానికి. మరి ఆ థంబ్నెయిల్స్ పెట్టిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలిగా. అందుకని ఇది కొత్త విషయం కాదు. ప్రపంచంలో ఆల్రెడీ నానబెట్టారు వాళ్ళే. ప్రపంచంలో నాంచిన విషయమే నిజం అనుకుని అతను మాట్లాడి ఉండొచ్చు కూడా. అంటే బ్రెయిన్ ఎలా తయారవుతుందంటే ఒక విషయం రిపీటెడ్గా విన్నప్పుడు, అంటే తనకు వ్యతిరేకమైన వాళ్ళు, అంటే తను ఏ రాజకీయ పార్టీతో అయితే ఉన్నాడో ఆ రాజకీయ పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీ ఒకటి ఉంది బలంగా. ఆ పార్టీకి సంబంధించిన విషయాలు రిపీటెడ్గా, దానికి సంబంధించిన నెగిటివ్ విషయాలు వినగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు దానికి. ఆ ఇన్ఫ్లుయెన్స్లో నుంచి మాట్లాడినట్టు అనిపించాడు, చాలా ప్యానిక్గా మాట్లాడాడు అతను. కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని మొదటి నుంచి నడిపింది ఎవరు అనే దాని మీద ఒక సమగ్రమైన విచారణ జరిపి అందరి మీద కేసులు పెడితే బాగుంటుంది. ఏదో ఇతని మీద మాత్రమే కాదు, ఇతను ఒక్కడే కాదు మాట్లాడేది, ఇతను మొదటివాడు కాదు, ఇది కొత్త విషయం అంతకంటే కాదు. ఇది చాలా పాత విషయం. ఎన్నికల కంటే ముందే ఇది సర్క్యులేట్ కావడం కోసం వాళ్ళు సోషల్ మీడియా ఛానల్స్ తాలూకా లేకపోతే
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని జనంలోకి పంపు చేయడానికి ఉండేటువంటి ఏజెన్సీల సేవలు కూడా వినియోగించుకున్నారు. ఇదేది ఊరికనే జరగల, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు ఈ ఏరియాలో. ఈ ఖర్చు తాలూకా ప్రభావంతో అతను మాట్లాడాడు. ఆ ఖర్చు పెట్టింది ఎవరు, కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు అంటే ఇప్పుడు ఎవరి మీదైనా బ్రాండ్ వేయటానికి, ఎవరినైనా బ్రాండ్ చేయటమే. బ్రాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. ప్రతి మనిషిని బ్రాండ్ చేసి ఒక ముద్ర వేసి పక్కన పడేస్తారు. ఆ ముద్ర వేయటానికి డబ్బులు ఖర్చు పెడతారు. ముద్ర వేసే గ్యాంగులు ఉన్నాయి, ఆ గ్యాంగుల్ని హైర్ చేసుకుని చేస్తారు. ఆ గ్యాంగ్స్ని ఎవరు హైర్ చేసుకున్నారు, ఎవరు డిజైన్ చేశారు దాకా కేసులు పెట్టగలిగితే అప్పుడు వీళ్ళు దాని పేరేమిటి, ఎటువంటి భేదభావం లేనటువంటి, తన మన అనేటువంటి భేదభావం లేనటువంటి, ప్రజలందరికీ ఒకటే న్యాయం అనుకునేటువంటి ఒక మనిషి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఉంది అని అనుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది. అలా కాకుండా ఒక విషయం జరిగింది కాబట్టి ఆ ఇష్యూ వరకు దాన్ని కన్ఫైన్ చేసి అక్కడితో ఒక 2 కేసులు పెట్టేసి క్లోజ్ చేద్దామని చూస్తే ఇది మసిపూసి మారేడుకాయ చేయడానికి ట్రై చేస్తున్నారు అనే అనుకోవాల్సి వస్తుంది. అలాగే నిజానికి మనోభావాలు గాయపడ్డాయని చెప్పి పోసాని కృష్ణమురళి మీద కేసులు పెట్టారు తెలుగుదేశం కార్యకర్తలు 18 చోట్ల 20 చోట్ల. అలాగ ఈ విషయాల పట్ల కూడా ఎందుకు వైసీపీ వాళ్ళ మనోభావాలు గాయపడి వాళ్ళు 100 చోట్ల కేసులు ఎందుకు పెట్టలేదు, దేనికి భయపడుతోంది వైసీపీ అంటే ఇది కూడా కీలకమైన విషయమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎన్నికలకు ముందు నుంచి వందలాది స్కిట్లలో జైలుకి వెళ్ళిపోయి జైల్లో కూర్చుని వాళ్ళు మాట్లాడుకునేవి. అలాగే వివేక హత్యకి ముందు ప్రిపరేటరీ సమావేశాలు జరుగుతాయి, ఎవరికి, అవినాష్కిను భారతి గారికి మధ్య. అక్కడి నుంచి కథలు నడిపిన వీడియోలు కూడా చూసాం మనం. కాబట్టి వీళ్ళు ఇవన్నీ చూసుంటారు కదా వైసీపీ కార్యకర్తలు కూడా. వాళ్ళ మనోభావాలు గాయపడి వాళ్ళు ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు భయపడుతున్నారు అంటే తాము ఎగనెస్ట్గా వెళ్తోంది ఎన్డీఏ ప్రభుత్వానికి అనే స్పృహ ఉండటం వల్ల. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడితే తెలుగుదేశం గవర్నమెంట్గా చూడలేదు, వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంగా చూస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఎదురెదితే తమ కేసులు తమ గొడవలు ఇవి ఎక్కడైనా కదులుతాయేమో అనే ఒక భయం కావచ్చు. అందుకని బహుశా కేసులు పెట్టమని వాళ్ళే చూపించారుగా మార్గం. పోసాని మీద 18 చోట్ల, వర్మగారికి సంబంధించి కూడా 7-8 చోట్ల పెట్టారు కదా. మరి ఎవరి మీద పెట్టినా మనోభావాలు